ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ సింహభాగం దక్కించుకుంటూ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్, బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 25.3% వాటాను కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కైవసం చేసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ వంటి పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ అగ్రస్థానంలో నిలవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాలుస్తోంది. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో 600కు పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కేవలం 48 గంటల వ్యవధిలో $150 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించి ఏపీ రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రానున్న కాలంలో సుమారు 16 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. గూగుల్, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు ఏపీని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకోవటం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచింది. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏపీ వినూత్నంగా ముందుకు సాగుతోంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా హబ్, కర్నూలు జిల్లా వరవకల్లులో నిర్మిస్తున్న దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ మరియు అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యాలీ వంటి మెగా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్ గా మారుస్తున్నాయి. పెట్టుబడిదారులకు నారా లోకేష్ ఇస్తున్న భరోసాకు చంద్రబాబు నాయుడు అనుభవం తోడవటంతో ఏపీ ఇప్పుడు ఎవరితోనూ పోటీ పడడం లేదని, అందరికంటే మైళ్ల దూరంలో ముందుకు దూసుకుపోతుందని ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.